హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాండీ ఇమ్మోర్టల్స్. నేను మీ సందీప్. మనం ఇప్పుడు రవలకొండలో ఉన్నాము. ఇది శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానాన్ని రచించిన ప్లేస్ ఇది. ఇక్కడ నేను గుహలో ఉన్న ప్రతి విజువల్స్ మీకు చూపిస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము చూసుకున్నట్టయితే రవలకొండలో ఉన్నాము. ఈ ప్లేస్ వచ్చేసి బ్రహ్మం గారు ఇక్కడ కాలజ్ఞానం రాసిన ప్లేస్. ఈ గుహలో నుండి మనకు కొన్ని దారులు వస్తాయి. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే మహానందికి దారి. ఆ దారి ఇది వచ్చేసి మహానందికి దారి. మరి ఇటు సైడ్ తీసుకుంటే కోనేరు, అంటే ఇటే లోపలికి వెళ్తే శ్రీశైలంకి దారి ఉంటుంది. ఇది వచ్చేసి స్వామివారి కొలను. స్వామివారు స్నానం చేసి ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసే ప్లేస్. అటు సైడ్ చూసుకున్నట్టయితే అది శ్రీశైలంకి దారి. చూసుకున్నట్టయితే ఇలాగే మహానంది, శ్రీశైలం ఇట్లా 14 క్షేత్రాలకు దారి ఉండేది. ఇప్పుడైతే తాత్కాలికంగా అన్ని ఆపేశారు. ఇక్కడ అన్ని చూడవచ్చు. ఇక్కడ రాసింది ఈ యాగంటికి దారి. ఇక్కడ చూసినట్టయితే విరాట్ పర్వం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి విగ్రహం ఉండేది ఇక్కడ. ఈ గుహలో చూసినట్టయితే ఇతను వీరబ్రహ్మం గారు బనగానపల్లి నుండి ఆవులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసేవారు. ఇది ఆ ప్లేస్. ఈ ప్లేస్ ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసినప్పుడు అచ్చమ్మ గారు వచ్చి చూసి కాలజ్ఞానం బోధన చేసుకున్న ప్లేస్ ఇది. ఇక్కడ చూసినట్టయితే తాటి చెట్టు ఉండే స్థలం. అంటే బ్రహ్మం గారు ఇక్కడ తాటి చెట్టు ఆకులు తెంపుకొని మనకు ఒక పెద్ద మార్గం ఉంది. ఇక్కడ ఏంటంటే రావి చెట్టు వేర్లు, ఇక్కడ చెట్టు వేర్లు మనకి ఇక్కడ కూడా పాకుతున్నట్టు మనం చూడొచ్చు. ఇక్కడ చాలా దారులు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ఈ వేరు రాగి చెట్టు పెద్ద గుహలో ఉంది. ఈ గుహలో ఈ రాగి చెట్టు వేరు పెద్దగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కొండకు కూడా మనకి వేర్లు మెల్లగా తీగలు పారుతున్నట్టు కనిపిస్తుంది. ఇంకా వేరే వేరే దారులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే పెద్ద మార్గం ఉంది. ఇక్కడికి లోపలికి వెళ్తే చిన్న చిన్న గుహలు ఉన్నాయి. అక్కడ అవన్నీ మనకు వర్ణించి అయితే లేదు. ఇక్కడ ఇంకో గుహ ఉంది, మనం ఇక్కడ చూసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి, ఈ దారి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు తెలియట్లేదు, కానీ చాలా లోపలకు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది చూసినట్టయితే ఇది దారి అన్నమాట. ఇది మనం ఎంటర్ అయ్యే దారి. ఇక్కడ రావి చెట్టు మనకు వేర్లు కింది వరకు కనిపిస్తాయి. ఇందాక మనం చూసుకున్నాం కదా, ఆ వేర్లు ఇక్కడ నుండి కింది నుండి అక్కడ లోపలికి వెళ్ళాయి గుహలోకి. ఈ దారి మనకి ఎంట్రన్స్, ఎగ్జిట్. ఈ దారి ఇది మొత్తం మూవీలా ఉంది మనకి. ఈ దారిలోకి ఇప్పుడే మనకి ఇంత కష్టంగా ఉందంటే వాళ్ళు ఆ సమయంలో ఎలా వచ్చారనేది మనం ఆలోచించాల్సిన విషయమే. ఇదే ఎంట్రన్స్ దారి, ఎగ్జిట్ దారి. ఒక్క మనిషి మాత్రమే వెళ్ళగలుగుతారు ఒక్కసారి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్. నేను మీ శాండీ, లాగింగ్ ఆఫ్.